తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం నుండి బ్రాహ్మణులకు అందాల్సిన సంక్షేమంపై నిరంతరం పోరాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోత్కూరి రాము స్పష్టం చేశారు. రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా హనుమకొండ రాన్నగర్ ప్రాంతానికి చెందిన మోత్కూరి రామును ఏకగ్రీవంగా నియమిస్తూ మంగళవారం చైర్మన్ జగన్మోహన్ శర్మ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైద్య ప్రభాకర్ శర్మ, కోశాధికారిగా సముద్రాల విజయసారథి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గాయత్రీ కులకర్ణి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా జయతులసి ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వెంకటరమణ శర్మ, పాలకుర్తి గౌతమ్ శర్మ, ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర అర్చక సంఘం జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ హాజరయ్యారు. సమాఖ్య 4వసారి ఎన్నికలు కావడం జరిగింది. రాష్ట్ర శాశ్వత చైర్మన్ గా మా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షునిగా మోత్కూరు రామేశ్వరరావు గారు, వైద్య ప్రభాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా, మరి సముద్రాల విజయసారథి గారు కోశాధికారిగా, వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం, యువజన విభాగం, న్యాయ విభాగం, డాక్టర్స్ విభాగం, అనేక విభాగాలుగా మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబడినది. ఈ విస్తరించిన తరుణంలో మేము చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం ఎజెండాగా నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయం ప్రకారం కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. పూర్ బ్రాహ్మణులందరికీ కూడా ఇబ్బందులు అయితే వాళ్ళ చదువు విషయంలో ఆదుకుంటాం. ఈ విధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేక కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు కూడా 3 పర్యాలు చేస్తూ 4వ సంవత్సరము మరి నూతన అధ్యక్షునిగా మోత్కూరు రామేశ్వరరావు గారికి బాధ్యత అప్పచెప్పిన ఈ 4 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని జిల్లాలను సమన్వయం చేసి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకొని మరి ఈ రోజు డిఎస్ఆర్ గార్డెన్ లో మరి డి సురేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భవనంలో కూడా మరి ఈ ప్రమాణ స్వీకారం జరగబడింది. ఈ రోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరించాం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో ఎన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నా పెద్దన్న పాత్ర వహించేదే సమాఖ్య. అంటే నదులన్నీ కలిసి సముద్రం కలిసినట్టు సముద్ర పాత్ర ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీసుకుంది. నేను ఈ పదవిలో ఉన్నంత కాలం బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన యూత్ని, మహిళలకు అధిక పాలకం ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇస్తూ బ్రాహ్మణ అభ్యుదయానికి చేదోడుగా ఉంటూ బ్రాహ్మణ పట్ల ఏమైనా అరాచకాలు కానీ బ్రాహ్మణకి సమస్య వస్తే నేను ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ నా కుటుంబాన్ని ఈ 3 సంవత్సరాలు నా కుటుంబాన్ని త్యాగం చేస్తూ బ్రాహ్మణ జాతికి, బ్రాహ్మణ సంఘానికి అంకితమవుతానని తెలియజేస్తుంది.